ఇప్పుడు వీళ్ళే చెప్తున్నారు కదా, గత ఏడాది జగన్ టైంలో కంటే ఎక్కువ తాగారని మన జ్యోతే కదా రాసింది. అవును అవును, ఎక్కువ ఆదాయం వచ్చింది, ఎక్కువ తాగారని. దాని ద్వారా 14% ఆదాయం కూడా పెరిగిందని రాశారు కదా. అంటే అర్థం ఏంటి, ఇంతకు ముందు తాగడం తగ్గించే ప్రయత్నం అతను చేశాడని కదా. ఎక్కడో ఎందుకు ఒక సామాన్య పేద కుటుంబంలో ఇదివరకు వాళ్ళ ఆయన ఎన్ని బాటిళ్ళు తాగాడు, ఇప్పుడు ఎన్ని తాగుతున్నాడు. ఇదివరకు రేట్లు ఎంత తాగాడు, ఇప్పుడు ఎంత తాగాడు. ఇదివరకు ఇంటికి ఎంత తెచ్చిచ్చాడు, ఇప్పుడు ఎంత తెచ్చిచ్చాడు. ఒకేసారి మద్యాన్ని నిషేధిస్తే చచ్చిపోతారు జనం. కాబట్టి దాంట్లో ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఒకటి, ప్రభుత్వం చేతిలో మద్యం దుకాణాలు ఉండటం. ఐక్యరాజ్య సమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రొవిజన్ అనమాట అది. దాంట్లో భాగంగా నేలికకి అలవాటైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిర్యానీకి అలవాటు పడ్డారు అనుకోండి, రోజు ఆ బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆకలేస్తున్నప్పుడు కూడా అన్నము మిగతా అది గిట్టి ఎక్కదు. ఇప్పుడు నాలాంటి వాడికి ఉందనుకోండి, ఏదన్నా ఫ్రైడ్ రైసో బిర్యానీని తెప్పించుకున్నా కూడా ఆ రోజంతా నాకు కడుపులో వెల్తిగానే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అంత అన్నం పెట్టుకుని అంత పెరిగేసుకుని ఓ నిమ్మకాయ బద్దలు ఉంచుకున్నా కడుపు నిండుతుంది. ఇది మనిషికి సహజ సిద్ధమైన జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి. 500 రూపాయలు పెట్టి పిజ్జా తిన్నా చివరికి మళ్ళీ నాకు 2 బజ్జీలు తింటేనే కడుపు నిండుతుంది. ఇది నా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టమ్. అట్లాగే మద్యానికి అట్లా అలవాటు పడినటువంటి వాడికి అయ్యే కావాలి. అతన్ని మానిపించాలంటే ఏం చేయాలి?